अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇప్పుడు మనం ఒక రెండు హదీసులు చూడబోతూ ఉన్నాము. అవి ఏంటంటే, ఒకసారి జనాజా నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి ఒక సహాబాకి అతని యొక్క మరణించినప్పుడు, ఇంతకాలం అయిపోయినప్పుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అతని యొక్క కఫన్ సమాధి మీద, అంటే అతని యొక్క బాడీ మీద కఫన్ యొక్క బట్ట ఏదైతే ఉందో అతనికి ఆ బట్ట సరిపోలేదు. ముఖం మీదకి లాగితే కాళ్ళు కనిపిస్తున్నాయి, కాళ్ళ మీదకి లాగితే ముఖం కనిపిస్తుంది. మరి ఇటువంటి కాలం కూడా ఒకటి గడిచింది. అటువంటి పేదరికంలో కూడా సహాబాలు గడిపారు. దాని తర్వాత వారికి అనేక రకాల మళ్ళా సుఖ సౌఖ్యాలు, సౌభాగ్యాలు, అటువంటి సమాజం కూడా వాళ్ళల్లో వచ్చింది. కానీ అంతకుముందు కాలంలో వాళ్ళు అనేక మంది అనేక రకాల త్యాగాలు, కుర్బానీలు చేసి ధనవంతులు పేదవారుగా అయ్యారు. మళ్ళా పేదవారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భాగ్యం వల్ల మళ్ళా ధనవంతులు అయినటువంటి వారు ఉన్నారు. కానీ వారు ఇటువంటి ఎన్నో త్యాగాలు చేసి ఉన్నారు. మరియు అదే కాకుండా దేవుడికి ఇష్టమైన 2 బొట్లు 2 మచ్చలు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఈరోజు చూడబోతున్నాం. మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుల్లో మరి జరిగినటువంటి ఈ యొక్క సంఘటన, హజరత్ ఇబ్రాహీం బిన్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారి కథనం ప్రకారం ఒకసారి అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారు ఉపవాసంలో ఉన్నప్పుడు ఇఫ్తార్ టైంలో ఆయనకు అన్నం వడ్డించబడింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముసాబ్ బిన్ ఉమైర్ అమరగతులయ్యారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆయన నాకన్నా గొప్పవారు. ఆయన అంత్యక్రియలు జరిపినప్పుడు, ఎవరి యొక్క అంత్యక్రియలు? ముసాబ్ బిన్ ఉమైర్ రజల్లా గారి యొక్క అంత్యక్రియలు జరిపినప్పుడు తన దగ్గర ఒక దుప్పటి మాత్రమే ఉంది. అది కూడా ఎంత చిన్నదో మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంతో ఆయన ముఖాన్ని కప్పితే ఆయన కాళ్ళు బయటకు కనిపించేవి, కాళ్ళను కప్పితే ముఖం బయటకు కనిపించేది. ఆ కాలం తర్వాత మాకు ఎంతో సమృద్ధిగా ప్రాపంచిక సిరి సంపదలు వసగబడ్డాయి. అవి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. లేక దేవుడు ఎంత ఎక్కువగా సిరి సంపదలు ప్రసాదించాడో ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క సిరి సంపదలు చూస్తూ ఉంటే మనం చేసుకున్న పుణ్యకార్యాలకు ప్రతిఫలం ఈ ప్రపంచంలోనే లభించిందా, ఇక్కడే ఇవ్వబడుతుందా అని అనిపిస్తోంది అని చెప్పి అన్నం కూడా తినకుండా వాళ్ళ యొక్క సహాబాలంతా ఇలా మాట్లాడుకుంటూ వారి యొక్క నోటి నుంచి, వారి యొక్క కళ్ళ నుంచి అనుకోకుండా ఏడుపు అనేది బయటకు రావడం జరిగింది. అంటే మా యొక్క కష్టానికి కావాల్సిన ప్రతిఫలం ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా మాకు దొరకాలి అని ఒకరికొకరు ఈ విధంగా ప్రార్థించుకుంటూ ఉన్నారు. ఇది బుఖారీ హదీస్ గ్రంథంలో మరి జనాయిజ్ అనే అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. దైవ ప్రవక్త సహాబాలు ఒకరి గొప్పదనాన్ని గురించి గౌరవించుకునే వాళ్ళు, ఒకరికొకరు గౌరవించుకునేవారు. ఇహలోకంలోనే స్వర్గ సుఖాల శుభార్త వినిపించబడిన 10 మందిలో, అంటే వారు బ్రతికి ఉండగా ఈ లోకంలోనే వారు స్వర్గానికి వెళ్తారని ఒక 10 మంది పేర్లు ముందే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఈ 10 మందిలో హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారు కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే ముసాబ్ బిన్ ఉమైర్ రజల్లా గారి కన్నా కూడా అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారే గొప్పవారు అలా చూసుకుంటే. కానీ ఆయన ముసాబ్ బిన్ రజల్లా గారు వీరమరణాన్ని, ఆయన గడిపిన నిరుపేద జీవితాన్ని తలుచుకొని తనకంటే ముసాబ్ బిన్ ఉమైరే గొప్పవారని ఆయన చెప్పేవారు. ఇక రెండో విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త సహాబాలు ప్రాపంచిక సిరి సంపదలకు దూరంగా ఉండేవారు. అవిశ్వాసులకు ఇచ్చినట్లు దేవుడు తమ సత్కార్యాలకు కూడా ఇహలోకంలోనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడేమోనని తల్లడిల్లేవారు. మరి చూడబోతే వారు సంపాదించుకున్న దాన్నంతటినీ తిరిగి దైవ మార్గంలోనే ఖర్చు పెట్టేవారు కూడా. అయినప్పటికీ ప్రాపంచిక ఐశ్వర్యాలు
తమల్ని వినాశనానికి గురి చేస్తాయేమోనని వారు భయపడుతూ ఉండేవారు. అల్లాహు అక్బర్. ఇక హజరత్ అబూ ఉమామా సుదై బిన్ అజ్లాన్ బాహిలి రజల్లా గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. దేవునికి 2 బొట్లు 2 మచ్చలు అంటే ఇష్టం అని చెప్పారు. అదేమిటి అంటే, ఒకటి దైవభీతి మూలంగా, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద మూలంగా రాలిన కన్నీటి బొట్టు అల్లా దృష్టిలో చాలా విలువైనది. రెండవది దైవ మార్గంలో పోరాడినటువంటి రక్తపు బొట్టు. ఇకపోతే 2 మచ్చల్లో ఒకటి దైవ మార్గంలో పోరాడిందైతే కాలిన గాయం వల్ల ఏర్పడిన మచ్చ అయితే, రెండోది ఏదైనా దైవ విధిని నిర్వర్తించినప్పుడు కలిగిన మచ్చ కావచ్చు. ఉదాహరణకి కొంతమందికి నమాజ్ చదివే వారికి ఇక్కడ మచ్చ కలుగుతూ ఉంటుంది. ఇక ఏదైనా అల్లా వాళ్ళు. ఇక తిర్మిజీ హదీస్లో దీన్ని ఉల్లేఖించి దీన్ని హసన్గా చెప్పడం జరిగింది. సుననే తిర్మిజీలో మరి చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం క్రింద ఇంకా అనేక హదీసులు ఉన్నాయి. వాటిలో ఇర్బాజ్ బిన్ సారియా రజల్లా గారు హదీసు కూడా ఒకటి. అందులో ఆయన ఇలా తెలియజేశారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి మాకు హితబోధ చేశారు. దాంతో మా హృదయాలు కంపించాయి, కళ్ళ వెంబడి అశ్రుధారలో ప్రవహించాయి. అంటే ఇప్పుడు ఈ యొక్క హదీసులు మనం చెప్పుకున్నది ఏమిటంటే, ఎవరు ఎలా ఉన్నా కూడా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతో ఏడిచే ఏడుపుకు కానీ పెట్టే కన్నీటికి కానీ చాలా విలువ ఉంది. కన్నీటితో చేసే ప్రార్థన చాలా విలువైనది అని ఇక్కడ ఈ యొక్క హదీస్ చెప్పుకోవడం జరిగింది. అందుకే మనం ఖురాన్ చదువుతున్నా, నమాజ్ చదువుతున్నా, జమాతులో ఉన్నా, ఒంటరిగా చదువుతున్నా కూడా బాధాతత్వ హృదయంతో కన్నీటితో దువా చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఇది చాలా గొప్ప విషయం అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి మన యొక్క ఆరాధనలన్నీ కూడా అల్లా స్వీకరించాలని నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించండి వల్ల, మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాలు, కుట్ర కుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దప్పులు, షిర్కు, బిదాతు, హరాము, వీటన్నిటి నుంచి, అంటరోగాలు, యాక్సిడెంట్లు, వీటన్నిటి నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులని, మా యొక్క శ్రేయోభిలాషుల్ని మరి అందరినీ రక్షించడం వల్ల, అదేవిధంగా నీ మార్గంలో మరణించండి నీ యొక్క దాసులు అందరిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల, అలా ఎవరైతే నీ యొక్క దాసులు మరి ఆధారాలు కోల్పోయారో, అలా సంపాదించే వారిని కోల్పోయారో, అటువంటి మిగిలి ఉన్న నీ యొక్క దాసులందరికీ నీవే అండగా మెండగా ఉండి వారికి సహాయం చేయడం వల్ల, సంతానం లేనటువంటి వారు మరియు ఆపదల్లో జాబు లేకపోతే ఇంకేదైనా ఉపాధి లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న వారు, అనారోగ్యంతో ఉన్నవారు, వీళ్ళందరికీ మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల అల్లాహు అక్బర్. ఎవరైతే మనశ్శాంతి కరవై ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ మనశ్శాంతిని ప్రసాదించండి వల్ల, మా అందరికీ నమాజ్ మస్జిద్ తోటి జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి 5 పూటల నమాజ్ చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా యొక్క ఆరాధనలు అన్నింటినీ స్వీకరించడం వల్ల, మా యొక్క ఉపవాసాలు, కుర్బానాలు, దాన ధర్మాలు, సదగా ఖైరాతులు, దువాలు, నమాజులు అన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసులు చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మరియు మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో అవి మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.